హాయ్ అండి. ఈరోజు మనం అలసందలతో ఇలా దోశ చేసుకుందాం రండి. అప్పుడే పెట్టిన కొత్త ఆవకాయ అలాగే కొబ్బరి పచ్చడితో ఈ దోశలు తిని చూడండి. ఆహా! టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. దీనికోసం అలసందల్ని తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి 3-4 గంటల వరకు నానబెట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4-5 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం ముక్కలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి వేసి ఒక మిక్సర్ జార్ తీసుకుని అందులోకి ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనం పెసరట్లకు రుబ్బుకుంటాం కదండి, ఆ విధంగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి. పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లను వేయండి. రుచికి సరిపడా ఉప్పు వేసి పిండిని బాగా కలుపుకుని 10-15 నిమిషాల వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దోశలు వేయడానికి స్టవ్ ఆన్ చేసి పాన్ హీట్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ ని స్ప్రింకిల్ చేసి ఇలా దోశ పల్చగా వేసుకుని కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేయండి. ఒకవేళ వేయకపోయినా పాన్ కి స్టిక్ అవ్వకుండా చక్కగా వచ్చేస్తుంది. దోశ వేగి మంచి కలర్ లోకి వస్తుందండి. ఇప్పుడు మనం ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ దోశల్ని వేడివేడిగా తినండి, చాలా క్రిస్పీగా ఉంటాయి. అలాగే చాలా హెల్దీ అండి. 2 దోశలకి మన టమ్మీ ఫుల్ అవుతుంది.